ఏంట్రా అలా ఉన్నావు? ఏం కాదు నాన్న. పర్లేదు చెప్పరా, ఏ ప్రాబ్లమే నేను చూసుకుంటా. నాన్న అది మొన్న రాసిన ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. ఈ మాత్రం దానికేనా ఓ బాధపడిపోతున్నా? ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్, అది బాగా చదువురా. అయినా ఫెయిల్యూర్ అనేది లేకపోతే సక్సెస్ కి వాల్యూ ఉంటదిరా. ప్రతి ఓటమి ఓ గొప్ప గెలుపుకు పునాది. ఈ బాధనంతా కసిగా మార్చుకో, నీ విజయానికి మెట్లుగా మలుచుకో. లేచి హ్యాపీగా చదువుకో. థ్యాంక్స్ నాన్న, నన్ను అర్థం చేసుకున్నందుకు. నాన్న నేను అసలే బాధలో ఉన్నాను కదా, కొంచెం డబ్బులు నాన్న, సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. దా నేను చూపిస్తా కొత్త సినిమా. మరి సినిమా అంటే దాంట్లో కత్తి ఫైట్లు, కారు ఫైట్లు ఉంటాయా? కరాటీ, కుంఫు, లాంగ్ జంపులు, హై జంపులు అన్నీ ఉంటాయి, చూపిస్తా. ఈ సినిమా సరిపోద్దా, ఇంకోటి చూస్తావా? ఇంకేమొద్దు. నా కొడక ఎగ్జామ్ లో ఫెయిల్ అయింది కాకుండా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తావా? ఎంజాయ్.